తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన గురుకులాల రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. నిరుపేద విద్యార్థులకు గురుకుల విద్యను దూరం చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది. అనుకూల ఉపాధ్యాయ సంఘాలను ముందు పెట్టి గురుకుల వ్యవస్థను నీరుగార్చేందుకు ప్రభుత్వం పావులు కదుపుతుంది. ఇప్పటికే గుట్టుగా సర్కార్ సంతకాల సేకరణ చేపట్టిందని గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గురుకులాల రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. రెసిడెన్షియల్ పాఠశాలలను డే స్కాలర్స్ గా మార్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఆ దిశగా ప్రభుత్వం అనుకూల ఉపాధ్యాయ సంఘాలతో గుట్టుగా అభిప్రాయ సేకరణకు పూనుకున్నట్టు గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర అట్టడుగు వర్గాల పేదలకు విద్యను అందించడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1023 గురుకులాలు ఏర్పాటు చేసింది. 5వ తరగతి నుంచి ప్రారంభించి అంచెలంచెలుగా ఇంటర్మీడియట్ వరకు విస్తరిస్తూ వచ్చింది. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను నెలకొల్పింది. వీటి ద్వారా దాదాపు ఏటా 6.50 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచాయి. అంతేకాదు వేలాది మంది నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత స్థానాలు చేరుకునేందుకు బాటలు వేశాయి. ఈ క్రమంలో 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గురుకులాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. పూటకో నిర్ణయంతో నిర్వీర్యం చేస్తుంది. పలుచోట్ల గురుకులాలు గ్రూపులను రద్దు చేయడం వంటి చర్యలకు పాల్పడుతుంది. అయితే వీటిపై వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకుంది. రోజుకో చోట కలుషిత ఆహార ఘటనలు జరుగుతూ ఉండటంతో క్రమంగా గురుకుల విద్య మసకబారుతుంది. ఇప్పుడు ఏకంగా గురుకుల వ్యవస్థనే రద్దు చేసేందుకు సర్కార్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. గురుకులాలను డే స్కూల్ గా మార్చేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవలే వాట్సాప్ లో రెసిడెన్షియల్ టీచర్స్ అసోసియేషన్ ఉద్యోగుల గౌరవ మేస్త్రిగా రేవంత్ అన్న పేరిట ఒక గ్రూప్ ఏర్పాటైంది. అందులో ప్రధానంగా గురుకులాలను డే స్కూల్స్ గా మార్చడం కోసం టీచర్స్ అసోసియేషన్ తరపున గ్రూప్ లో చేరడమే మీ అంగీకారం, మద్దతు, సంతకాల సేకరణ అని పేర్కొన్నారు. మొత్తంగా గురుకుల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు గుట్టుగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంలో ఆయా గురుకుల సొసైటీల పరిధిలోని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. కొద్దిమంది అనుకూల ఉపాధ్యాయ సంఘాలను ముందు పెట్టి ప్రభుత్వమే సంతకాల సేకరణ చేపట్టిందని ప్రచారం జరుగుతుంది. ఉపాధ్యాయుల నుంచే డిమాండ్లు వచ్చాయనే పేరిట గురుకులాలను డే స్కాలర్స్ మార్చే కుట్రలకు తెరలేపారని ఆయా సొసైటీల్లో చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం కనుసన్నల్లోనే సంతకాల సేకరణ ప్రారంభమైందన్న చర్చ కొనసాగుతుంది. అదేగాక గురుకుల వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2024 జూన్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాష్ట్రంలో వచ్చిన చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యను పెంచడానికి పనికి వచ్చినా వాటిలో చేర్చడం వల్ల పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని ఓ స్టడీ రిపోర్టును చూసినట్టు చెప్పారు. ఆ రిపోర్టును లోతుగా విశ్లేషించాల్సి ఉందన్నారు. పిల్లలకు అమ్మఒడియే ప్రథమ పాఠశాలని తల్లిదండ్రుల దగ్గరే పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడానికి పిల్లలకు కావలసిన వసతులు కల్పించే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలను బట్టి గురుకులాలను డే స్కూల్ గా మార్చనున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.